శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి. వైశాఖ బహుళ ఏకాదశినే అపర ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అపర ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, సాయంత్రం 6:34 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 12:29 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి రుణాల గురించి, అలాగే శత్రువుల గురించి, మీ ఆరోగ్యం గురించి కొంత మీరు శ్రద్ధ మాత్రం వహిస్తూ ఉండాలి. దీంతో పాటు ముఖ్యంగా ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు కొంతవరకు మీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటి గురించి మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించి దానికి అనుగుణంగా మీరు గనక నిర్ణయాలు తీసుకుంటే కొంతవరకు మీకు సానుకూలంగా ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగ రీత్యా కొంతవరకు మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, అలాగే ఉద్యోగ సంబంధంగా కొంతవరకు ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఆశించిన విధంగా ఫలితాలు లేవనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక పెట్టుబడుల విషయంలో మీరు పెద్దగా జోక్యం కల్పించుకోకపోవటం అనేది మంచిది. ఇక ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థిక స్థితిగతులు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఆశించిన విధంగా వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే దైవ దర్శనం చేసుకోవటము, దాన ధర్మాలు చేయటము, దీంతో పాటుగా కొంతవరకు నలుగురికి సహాయం చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు, సూచనలు పాటించడానికి వీరు కొంత ఉత్సాహం అనేది కనపరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంతో పాటుగా వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు ఉన్నా అవన్నీ కూడా సానుకూలంగా వీరికి మంచిగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఆర్థిక స్థితిగతులలో కొంత మార్పు అనేది కనపడుతున్నా మీకు ఆశించిన విధంగా ఆ మార్పులు రావట్లేదు అనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఉద్యోగాలకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. హఠాత్తుగా మీరు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, అలాగే కొంతవరకు మీరు ఉద్యోగము నష్టపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కొత్త పనుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల విషయంలో కూడా కొంత నిరాశ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు అభివృద్ధి ఉన్న ఆర్థికంగా మాత్రం ఆశించిన మార్పులు చేర్పులు గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము,
వారి యొక్క వైవాహిక జీవితం గురించి మాత్రం మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈ రోజు శ్రీకృష్ణుని యొక్క సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తున్న వీరు ఆశించిన విధంగా వీరికి మార్పులు రావట్లేదు అనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే వీరు ఎక్కువగా వీరి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పని విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా గ్రహించాలి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత, వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంతవరకు మార్పులు లాంటివి కనపడుతున్నాయి. అలాగే మీరు భాగస్వామ్యంలో నుంచి బయటికి రావటం కానీ లేకపోతే నూతన భాగస్వామ్యంలో చేరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా కొంతవరకు మార్పులు అనేవి కనపడుతున్నా మీరు ఆశించిన విధంగా మార్పులు ఉండటం లేదని, అలాగే మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి రావట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఈరోజు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనుల విషయంలో జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఆశించిన విధంగా పనులు ముందుకు సాగటం లేదనే నిరాశ ఎక్కువగా మీలో గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు అనేది కనపడుతున్నా మీకు ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి అనేది మాత్రం కనిపించదు. అలాగే మీ పాత రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే పాత రుణాలు తీర్చాలి అనే ఒక ఒత్తిడి కూడా మీ పైన అధికంగా ఉండబోతోంది. ఈ ఒత్తిళ్లను అధిగమించడం కోసం అని చెప్పి మీరు కొత్తగా రుణాలు తీసుకోవాలి అనే ఒక ప్రయత్నం కూడా చేసే అవకాశాలు లేకపోలేదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్ కానీ, ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్లు కానీ, లేకపోతే స్పెక్యులేషన్స్ కానీ, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత. అయితే ఈరోజు వీరు ఎక్కువగా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, సంతానం గురించి, అలాగే వీరి పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా వీరి జీవిత భాగస్వామికి సంబంధించి కూడా తగు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వివాహం గురించి ఆలోచన చేయడం కానీ, లేకపోతే వీరికి పరిచయమైన వ్యక్తులతోటే వివాహానికి సంబంధించి ప్రస్తావన తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ రాశివారు జీవిత భాగస్వామితోటి వృత్తి వ్యాపారాల సంబంధంగా కొంతవరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే పాత రుణాలు తీర్చే అవకాశం కూడా వీరికి కొంతవరకు కనపడుతూ ఉంటుంది. వీరి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు వీరికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా కుటుంబ సభ్యుల సంబంధంగా అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల సంబంధంగా కూడా మీకు అనుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పనులైతే పూర్తి చేయాలని ఆశిస్తున్నారో ఆ పనుల విషయంలో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మీ శ్రేయోభిలాషుల నుండి మీకు సహాయ సహకారాలు అందటము, అలాగే సమయానుకూలంగా ఆర్థికంగా కూడా మీకు సహాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీంతో పాటుగా మీకు వృత్తి వ్యాపారాల రీత్యా ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా ఫలితాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ ఆలోచన అంతా కూడా మీ సంతానానికి సంబంధించి ఉంటుంది. అలాగే మీ యొక్క స్థిరాస్తికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా స్థిరాస్తి వ్యవహారాలు ఏ విధంగా ఉంటే బాగుంటాయి అని మీరు మీ శ్రేయోభిలాషలో ఒక సలహాలు సూచనలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కొంతవరకు మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతోటే ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఈరోజు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంది. సంతానానికి అనుకూలత, అలాగే దీంతో పాటుగా వృత్తి వ్యాపారస్తులకి కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు కలగటము, అలాగే ఆశించిన విధంగా పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిలో మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్రీకృష్ణుని యొక్క సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం గురించి మీరు చాలా వరకు ఆనందంగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మీరు ఆశించిన విధంగా మంచి పురోగతి ఉండటము, గుర్తింపు లభించటము, దీంతో పాటు మీకు కొంతవరకు ఇంక్రిమెంట్స్ లాంటివి వచ్చే అవకాశాలు, అలాగే నూతన బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద ధనురాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండటము, కుటుంబ సభ్యులతోటి సమయం గడపటము, అలాగే నలుగురు మిమ్మల్ని ప్రశంసించటము, మిమ్మల్ని గుర్తించటము, దీంతో పాటుగా మీకు ప్రతి విషయంలోనూ కూడా మీ సలహాలు సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా వారు ప్రవర్తించే అవకాశాలు కూడా ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా చాలా వరకు ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది కనపడుతోంది. ఆర్థికంగా వీరికి చాలా చక్కగా ఉండబోతోంది. అలాగే వీరి యొక్క మంచి మాటతోటి నలుగురి మెప్పును పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా చక్కటి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరికైతే కోర్టు విషయాలు ఉంటాయో అవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు, అవి సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు కొంతవరకు మీ శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. పాత రుణాలు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా మీకు సానుకూలత, అలాగే ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు లభించే అవకాశాలు, ఆరోగ్యపరంగా కూడా మీకు మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి కనపడుతున్నా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా కూడా కొంత ఖర్చులు ఉండే అవకాశాలు లేకపోలేదు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం
ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మాత్రం గోచరిస్తున్నాయి. మీరు పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండటం వలన, ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఏ పని తలపెట్టినా కూడా ఆ పని గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే మీకు సలహాలు సూచనలు చెప్తారో ఆ సలహాలు సూచనలను మీరు పాటించకపోవటం వలన కూడా మీకు కొంతవరకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా అలాగే ఆర్థిక పరంగానూ కూడా కొంత ఇబ్బందికి గురవ్వాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు వెంకటేశ్వర స్వామివారి సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటు కొంతవరకు వీరికి ఆరోగ్యానికి సంబంధించి వీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, వారిపైన మీరు చేసే పెట్టుబడులు, దీంతో పాటు వారికి సంబంధించి కొంతవరకు అనారోగ్యము ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామితోటి కొంత సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి మీకు కొంతవరకు వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి మీరు ఎంత పాటుపడుతున్నా వారు దాన్ని గమనించకపోవటం వలన మీరు కొంత మానసికంగా అశాంతికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి సంబంధించి కానీ, వాహనాలకి సంబంధించి కానీ, అలాగే కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు ఆశించినట్టుగా ఫలితాలు రావాలి అనే ఒక కోరిక కూడా మీరు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అపర ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు అపర ఏకాదశి. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. ప్రధానంగా ఈరోజు అపర ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం, విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, విష్ణు ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించటం, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు పఠిస్తూ పసుపచ్చటి చామంతి పూలతో, తులసి దళాలతో విష్ణువుని పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతి ఇవ్వటం, పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు విష్ణువుకు నివేదనగా చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అపర ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అపర ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో భక్తులకు జలదానం చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఇలా చూసి ఇలా చూస్తోంది, ఇలా చూసి ఇలా చూస్తుంటే ఆయనకు ఉండదేమిటి ఆవిడని చూద్దామని, అందుకని ఆయన అలాగే దొంగ చూపు చూశాడు. చూడడంలో ఈవిడ చూస్తోందన్న విషయం ఆయన చూసేశాడన్న విషయం ఈవిడ తెలుసుకుని ఈవిడ బుగ్గలు ఎర్రబడిపోయాయి. ముగ్ధా, అమ్మా నీ చూపులు ఇలా వెళ్ళి ఇలా వస్తుంటే అవి మాల కింద ఉన్నాయమ్మా, మాల చేత విష్ణువు అలంకృతుడయ్యాడు. సంతోషపడిపోయాడమ్మా ఆయన. ఆయన సంతోషానికి కూడా కారణం ఎవరంటే శ్రీ, ఆమె అంత గొప్ప తల్లి. శంకర భగవత్పాదులు ఒక్క శ్లోక రచన చేశారంటే అబ్బో ఏమి గంభీర్యం అంటే అయింది. అందులో ఒక చమత్కారం ఉంటుంది. ఇది షట్పది కదూ. షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నది. ఏది 6 కాళ్ళు ఉన్నది? తుమ్మెద. శంకరాచార్యుల వారు ఏ షట్పది గురించి మాట్లాడుతున్నారు? మనోషట్పది, మన మనసు షట్పది.
పంచేంద్రియములు, మనస్సు అనబడేటటువంటి 6 కాళ్లతో మన జీవుడు భగవంతుని మీద నిలబడాలి. వెళ్ళి ఆయనలోని మకరందాన్ని గ్రోలాలి, ఆ దివ్యత్వం అన్న మకరందాన్ని గ్రోలాలి. అంటే ఇప్పుడు మనస్సుతో చూడాలి, వెళ్ళి వాలాలి. తుమ్మెద ఎక్కడ వాలి లాగుతుంది మకరందాన్ని? పద్మం మీద వాలి లాక్కుంటుంది. ఇప్పుడు ఏ అరవిందం మీద వాలాలి? ఏ భగవంతుని యొక్క ఏ అవయవమైనా కూడా అరవిందమే, పద్మమే. నయనారవిందం, భుజారవిందం, హస్తారవిందం, పాదారవిందం, అన్నీ అరవిందాలే. కానీ ఏ అరవిందం గురించి మాట్లాడుతున్నారు? పాదారవిందం. భక్తుడైన వాడు మొట్టమొదట ఎటు చూస్తామంటే భగవంతుని యొక్క పాదముల వంక చూస్తాం. అందుకని శ్రీపతి పదారవిందే. ఇది చెప్తున్నప్పుడు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే ఒక్క విష్ణువు పాదాలు చెప్పలేదు, శ్రీపతి లక్ష్మీనారాయణులు ఇద్దరినీ చెప్పారు. శ్రీ అనగానే లక్ష్మే కదా, పతి అంటే నారాయణుడు, శ్రీపతి. అలా ఎందుకు చెప్పడం? ఒక్క విష్ణోహో అన్నట్టు ఒక్క పుంస్వరూపం చెప్తే సరిపోదా? సరిపోదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఒక సంప్రదాయం ఉంది. పక్కన అమ్మవారు లేనటువంటి మూర్తి భగవత్ పూజగా ఉపాసనకి యోగ్యత పొందడు. అందుకే మనం ఎప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్నటువంటి మూర్తినే ఉపాసన చేస్తాం. అయ్యప్ప ఉన్నారనుకోండి, బాహ్యంలో అయ్యప్పకి పక్కన దేవేరులు ఉండరు. కానీ వైదికంగా సంకల్పం చేసి మీరు వైదికంగా ఏదైనా అక్కడ ఒక క్రతువు చేస్తే పూర్ణ పుష్కళాంబ సమేత శ్రీ అయ్యప్ప స్వామి పరబ్రహ్మ అంటాం. ఇద్దరు భార్యల్ని సూచిస్తారు. ఉపాసన యందు పక్కన భార్యని సూచించి చెప్తే తప్ప ఉపాసనకి యోగ్యత ఉండదు. అందుకే ఇప్పుడు ఉపాసన చెయ్యాలి అంటే మనసు వెళ్ళి అక్కడ నిలబడాలి, బాహ్యమునందు ఆంతరమునందు సేవించాలి అంటే అమ్మవారితో కలిసి ఉన్న మూర్తిని చెయ్యాలి. అందుకని శ్రీపతి పదారవిందే. ఆ శ్రీ గురించి మీరు ఆలోచించగానే మీ యందు కూడా లక్ష్మీ కటాక్షం అవ్వాలి. అసలు ఆవిడ అనుగ్రహం కలిగితే విష్ణువు వైపుకి వెడతాం.